కేంద్ర మూమెంట్లో మా ఇంటి దగ్గర నేను ఊళ్ళో ఉన్నానని తెలిసి ధర్నా చేయడానికి వచ్చాను. ఒక 50-60 మంది వచ్చితే వర్షం పడుతుంది. మొత్తం మీరు అందరూ కలిసి ఇలా రండి, వర్షంలోకి వచ్చి చెప్తే ఉంటుంది ఇంపాక్ట్ అని. అందరూ వర్షంలోకి వచ్చారు. ఈ లోపల ఎవరిదో చొక్కా తడిచిపోయింది, చొక్కా ఇప్పేస్తున్నాడు. అందరూ చొక్కాలు ఇప్పేయండి. మీరందరూ నీళ్ళలో నిలబడి చొక్కాలు కలిపించేసి ఆఖరికి మా ఇంట్లో భోజనం పెట్టించాం. అందరూ మనకు తెలిసినాళ్లే కదా, 50 మంది వస్తున్నారని భోజనాలు పెట్టిస్తే ఇక్కడ భోజనం చేస్తే ఇంకేమన్నా ఉందా అని ఎదురుగుండా ఫ్లాట్లోకి భోజనాలన్నీ మార్పించి మీరు ఏం చెప్తే అది నుంచో అంటే మామూలుగా పెడతాను. ఇంకా కొంచెం టైం ఇది యాక్చువల్ కళ్యాణ్ గారి గురించి పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒకళ్ళు చూసినట్టు చెప్తారు. నేను లెటర్ రాసినప్పుడే 2 నెలలు అయింది. కానీ పెట్టిందే అందుకు ఆయనే ఆశాజ్యోతి అవునా అడుగుతాడేమో. ఆయన కానీ కోర్టులో వేయించాడు అనుకోండి, ఏమో నేను హ్యాపీగా రాజమండ్రిలో ఉండిపోవచ్చు. లేకపోతే మాటికి ఢిల్లీ వెళ్ళటం ఈ కోర్టు కేసు గురించి. ఆయన కోర్టులో మేము చూసుకుంటున్నాం, గవర్నమెంట్ ఇదిగో పెద్ద ప్రకటన పెడుతున్నాం అని అన్నాడంటే, కేంద్ర జాతి ఎఫిడేవిట్ వేయించాడంటే నాకు పెద్ద విశ్రాంతి. ఒత్తిడి అవ్వలేదు, వెయ్యాలి. ఏదో ఒక రోజు వెయ్యి తప్పదు. అయ్యో మరేవరే కోర్టులో ఏం తప్పుతుందా? బ్యాంక్ వారు కేంద్ర ప్రభుత్వం కట్టుకుంటారు.